Hello guys, welcome to Kanishka IAS Academy. So this is Ramna Reddy, Faculty of Indian Polity. So మనకి ఈ గ్రూప్ 2 కోర్సుకు సంబంధించి ఈరోజు మనకి ఫస్ట్ లెసన్ అనేది తీసుకుంటున్నాం. సో అది ఫస్ట్గా మనకి ఫస్ట్ టాపిక్ మీ అందరికీ తెలిసిందే. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీన్నే మనం తెలుగులో భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం అని అంటూ ఉంటుంటాం. అయితే మీ అందరికీ తెలిసిందే. సో మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఈ టాపిక్ని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి, అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎలాంటి చట్టాలు ప్రవేశపెట్టింది, ఓకే, ఆ చట్టాల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనము ఈ టాపిక్లో చూద్దాం. సో ఇక్కడ మీరు మొదటిగా గమనించండి అమ్మా. సో మనకి ఎక్కువ హిస్టరీలోకి ఏమి వద్దు, జస్ట్ ఒక 2 minutes అంతే. మనకి ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీని 1600 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు ఏర్పడింది? బేసిక్గా వ్యాపారం కోసం ఏర్పడింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మనకి ఏ విధంగా ఏర్పడిందంటే, సో బ్రిటన్ మర్చెంట్స్, అంటే బ్రిటన్లో ఉన్నటువంటి కొంతమంది వర్తకులకు, అలాగే క్వీన్ ఎలిజబెత్కి మధ్య కుదిరినటువంటి ఒప్పందం ద్వారా, క్వీన్ ఎలిజబెత్కి మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. ఈ ఒప్పందాన్ని మనం ఏమంటామంటే చార్టర్ అంటాం. ఈ ఒప్పందాన్ని మనం ఏమంటాం? చార్టర్ అంటాం. అందుకే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ప్రవేశపెట్టిన చట్టాలను మనం ఏమంటున్నాము? చార్టర్ చట్టాలు అంటున్నాం. ఓకే, అయితే ఇంకొక విషయం కూడా చూడండి, మనం గమనించాల్సింది. సో 1772 కల్లా బెంగాల్ని మనోళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్స్ ఆక్రమించుకోవడం జరుగుతుంది. అంటే ఒక రంగా చెప్పాలంటే, సో 1772 కల్లా భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ భూభాగాన్ని బ్రిటిషర్స్ ఆక్రమించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే బ్రిటిష్ వాళ్ళు అనేక యుద్ధాలు చేసి భారత భూభాగాన్ని మెజారిటీ, సో వీలైనంత ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. కానీ దాని పరిపాలన అనేది ఎవరి చేతిలో ఉంది? దాన్ని పరిపాలించాల్సిన బాధ్యత కూడా ఎవరుంది? సో బ్రిటిషర్స్ ఆక్రమించుకున్నారు, నేను కాదనట్లేదు, బట్ అయితే దాన్ని పరిపాలించాల్సిన బాధ్యత కూడా ఎవరిది? ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిషర్సే కదా ఆక్రమించుకున్నారు, కాబట్టి దాని పరిపాలన చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి బ్రిటిషర్స్ పైనే ఉంటుంది. సో అందుకని మనకి బ్రిటిషర్స్ భారతదేశ పరిపాలన కోసం అనేక చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చట్టాలు ఏంటి, అందులో ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటో మనం ఇక్కడ గమనిద్దాం. సో మొదటిగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 1773 నుంచి 1858 వరకు ఉంటుంది. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 1773 నుంచి 1858 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఈ సందర్భంలో, ఈ పీరియడ్లో మనకి బ్రిటిషర్స్ డైరెక్ట్ గా భారతదేశాన్ని పరిపాలించలేరు. అంటే ఎవరి ద్వారా పరిపాలించారు? ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ అలాగే మనకి 1857లో సిపాయి తిరుగుబాటు అనేది వస్తుంది. అయితే సిపాయి తిరుగుబాటు రావడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత మనకి బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే, బ్రిటిష్ ప్రభుత్వము ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసడం జరుగుతుంది. తర్వాత మనకి క్రౌన్ రూల్, కింగ్ ఆర్ క్వీన్ క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1855 నుంచి టిల్ 1947 వరకు మనకి క్రౌన్ రూల్ అనేది ఉంటుంది. సో మొదటిగా మనం ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ గైస్. సో ఇదంతా కూడా మీకు ఐ థింక్ దీని ముందు జరిగిందంతా కూడా హిస్టరీలో వస్తుంది, మనం హిస్టరీ నుంచి రాలేం కాబట్టి సో డైరెక్ట్ మనకు కావాల్సిన చట్టాలకు సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేమా, సో మొదటిగా గమనించండి అమ్మా. సో నేనేం చెప్పాను, 1772 నాటికి బ్రిటిషర్స్ భారతదేశంలోని మెజారిటీ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. సో మరి దీన్ని పరిపాలించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? బ్రిటిషర్స్ పైనే ఉంది. కాబట్టి భారతదేశ పరిపాలన కోసము బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిగా చేసినటువంటి చట్టం ఏంటంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. సో మీకు అడగొచ్చు కూడాను వాళ్ళు అప్పుడప్పుడు, భారతదేశ పరిపాలన కోసము బ్రిటిష్ వారు రూపొందించినటువంటి మొట్టమొదటి చట్టం ఏంటంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకే, అయితే ఈ చట్టాన్ని ఎందుకు రూపొందించారు? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773? ఎక్కడ మీరు గమనించారు, రెగ్యులేట్ అంటే ఏంటి? నియంత్రించడం అని అర్థం. సో రెగ్యులేటింగ్ చట్టాన్ని ఎందుకు రూపొందించారంటే
ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అఫైర్స్ వ్యవహారాలను, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను క్రమబద్ధీకరించడానికి రెగ్యులేటింగ్ యాక్ట్ 7073ని రూపొందించడం జరిగింది. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోనమ్మా, 1773కి ముందు వరకు, 1773కు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో ఎలాంటి, ఈస్ట్ ఇండియా 1773కి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎలాంటి వ్యవహారాలను నిర్వర్తించేదంటే వాణిజ్య వ్యవహారాలు, వాణిజ్య వ్యవహారాలు, కమర్షియల్ అఫైర్స్, అవునా కాదా? సో 1773 కంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కేవలం వాణిజ్య వ్యవహారాలకు మాత్రమే పరిమితం అవ్వడం జరిగింది. అయితే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఏం చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి పొలిటికల్ ఫంక్షన్స్ అంటే రాజకీయ విధులను, అలాగే అడ్మినిస్ట్రేటివ్ విధులను అప్పగించడం జరిగింది. 1773 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీది కేవలము కమర్షియల్ యాక్టివిటీస్, వాణిజ్యపరమైనటువంటి అంశాలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి పొలిటికల్ ఫంక్షన్స్ అంటే రాజకీయ విధులను, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ పరిపాలనా పరమైనటువంటి విధులను అప్పగించడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మా, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 మనకేం చేసిందంటే బెంగాల్ గవర్నర్ యొక్క డిజిగ్నేషన్ ని ఏ విధంగా మార్చింది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది. మరి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరమ్మా? మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే హేస్టింగ్స్, వారన్ హేస్టింగ్స్, వారన్ హేస్టింగ్స్. ఓకే, సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ మనకి ఏం చేసింది? బెంగాల్ గవర్నర్ యొక్క డెసిగ్నేషన్, ఇట్ మీన్స్ హోదా అని అర్థం, డెసిగ్నేషన్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది. అలాగే ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి పరిపాలనా విషయాల్లో సహాయ సహకారాలు అందించడం కోసము 4 సభ్యులతో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, 4 సభ్యులతో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జస్ట్ ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే. ఓకే, సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ లో సహాయం అందించడం కోసం 4 మెంబర్స్ తో ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు, ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసేసారు. ఇది జస్ట్ అన్ అడ్వైజరీ బాడీ, ఒక సలహాపూర్వకమైన మండలి మాత్రమే, సలహాపూర్వకమైనటువంటి సంస్థ మాత్రమే. నెక్స్ట్ అలాగే మీరు గమనించినట్లయితే అమ్మా, మనకి 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో మనకి సుప్రీం కోర్టును ఏర్పాటు చేస్తారు. కోల్కతాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేస్తారు. సో ఇందులో మనకి ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు, 3 ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఆ ప్రధాన న్యాయమూర్తి ఎవడయ్యా అంటే సరే ఎలిజా ఇంఫే. సో దీస్ ఆర్ ద ఫ్యాక్చువల్ థింగ్స్, వదిలేయండి, చెప్పాను. అయితే ప్రజెంట్ మన ఇండియాలో ఉన్నటువంటి సుప్రీం కోర్టుకి 1774లో కోల్కతాలోని పోర్ట్ విలియంలో ఏర్పాటు చేసినటువంటి సుప్రీం కోర్టుకి ఒక తేడా ఉంది. తేడా అన్నప్పుడు సార్ జడ్జి లేదా 4 ఉన్నారు, ప్రధాన న్యాయమూర్తితో కలుపుకొని 4 ఉన్నారు, ఇప్పుడే మనకి 1+33 ఉంది. ఇది కాదు నేను అడిగాల్సిన తేడా, ఇది కాదు నాకు కావాల్సింది. గమనించాల్సింది ఏంటంటే ప్రజెంట్ మన సుప్రీం కోర్టు అనేది హైయెస్ట్ అప్పీల్ కోర్టు, అవునా కాదా? అంటే ఇప్పుడు సపోజ్ మనము సెషన్ కోర్టు దగ్గర నుంచి తీసుకో, మున్సిపల్ కోర్టు దగ్గర నుంచి పైకి అప్పీల్ ద్వారా వెళ్ళొచ్చు. మరి సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని, ప్రస్తుతం మన ఇండియాలో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని నువ్వు ఎక్కడైనా అప్పీల్ చేసుకోగలవా? ఎక్కడైనా. సో సుప్రీం కోర్ట్ ఈస్ ద హైయెస్ట్ అప్పీల్ కోర్ట్. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మనం ఎక్కడా కూడా అప్పీల్ చేసుకోవడానికి వీల్లేదు. కావాలంటే రివ్యూ పిటిషన్ అని, క్యూరేటివ్ పిటిషన్ అని ఇలాంటి వాటిని ఉపయోగించుకోగలం, మళ్ళీ ఈ తీర్పును చూడండి అని, అంతే కదా, అంతకుమించి ఏం చేయలేం. కానీ 1774లో ఏర్పాటు చేసినటువంటి ఈ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అనేటివి ఫైనల్ కాదు. ఈ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఫైనల్ కాదు. బికాస్ ఈ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ని మనము లండన్ లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్లో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ అంశం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే మీకు కొంతమంది అంటూ ఉంటారు, మీరు కూడా వింటూ ఉంటారు, అందమే కాదు మీరు కూడా వింటూ ఉంటారు, అదేంటంటే
సో ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 స్టార్టెడ్ ద సెంట్రలైజేషన్ టెండెన్సీ ఇన్ బ్రిటిష్ ఇండియా. అంటే 1773 చట్టం అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో కేంద్రీకృత పాలనను ప్రారంభించింది. కేంద్రీకృత పాలనకు తొలి మెట్టు. దిస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ది సెంట్రలైజేషన్ టెండెన్సీ ఇన్ బ్రిటిష్ ఇండియా అని వింటూ ఉంటారు. మరి ఇలా ఎందుకన్నాడు? ఇలా ఎందుకన్నాడు? సో 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాది వేసింది అంటుంటారు కదా. ఎందుకు అన్నాడు అంటే ఇక్కడ బేసిక్గా ఇక్కడ గమనించండి అమ్మా. సో మనకి 3 ప్రావిన్సులు ఉండేటివి, బెంగాలు, బాంబే, మద్రాసు. ఈ 3 ప్రావిన్సులు ఉండేటివి. 1773 చట్టం రాకముందు బాంబే, బెంగాల్, మద్రాసు ప్రావిన్స్ ఉన్నటువంటి గవర్నర్లు ఇండిపెండెంట్ గా పనిచేసేవాళ్ళు. ముగ్గురు కూడా ఎవరి విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోరు. ముగ్గురు కూడా తమ ప్రావిన్స్ కు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ లో ఇండిపెండెంట్ గా పనిచేసుకుంటూ పోయేవాళ్ళు. బట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఏం చేసిందంటే బాంబే అలాగే మద్రాసు గవర్నర్లని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి సబార్డినేట్స్ గా పెట్టడం జరిగింది. సబార్డినేట్స్ అంటే ఇప్పుడు మనకి కలెక్టర్ ఉంటాడు, దాని కింద జాయింట్ కలెక్టర్, తర్వాత డెప్యూటీ కలెక్టర్, ఇలా ఉంటారు కదా అలాగా. సో ఇక్కడ గవర్నర్ జనరల్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేసింది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి